పుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన 147 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొని ప్రజా సమస్యలపై గలం విప్పనున్నారు. డిసెంబర్ మొదటి వారం తర్వాత జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కమిషనర్ రొనాల్డ్ రాస్ వైఖరితో జాప్యం జరిగింది. చివరకు మేయర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడం, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి చర్యలతో వెనువెంటనే కౌన్సిల్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇక ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 7,937 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన 147 మంది కార్పొరేటర్తో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొని ప్రజా సమస్యలపై గలం విప్పనున్నారు. డిసెంబర్ మొదటి వారం తర్వాత జరగాల్సిన కౌన్సిల్ సమావేశం కమిషనర్ రొనాల్డ్ రాస్ వైఖరితో జాప్యం జరిగింది. ఇక చివరకు మేయర్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడం, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటి చర్యలతో వెనువెంటనే కౌన్సిల్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇక ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 7,937 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలపనుంది.